ఈ రోజుల్లో ప్రపంచం ఎంత వేగంగా మారిపోతోందో కదా. మనం చేసే పనుల దగ్గర నుండి మనం ఆలోచించే విధానం వరకు అన్నీ మారిపోతున్నాయి. ఇలాంటి టైంలో మనల్ని మిగతా వాళ్ళందరికంటే ముందు నిలబెట్టే ఒకే ఒక్క శక్తి ఉంది, అదే సృజనాత్మకత. మరి ఈ స్కిల్ మన ఫైనల్ ఎడ్జ్గా ఎలా మారిందో ఈరోజు చూద్దాం. ఒక్క నిమిషం ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. టెక్నాలజీ దాదాపు ప్రతిదాన్ని కాపీ చేయగలుగుతున్న ఈ రోజుల్లో అనుకరించలేని, కోడ్ చేయలేని ఆ ఒక్క నైపుణ్యం ఏమై ఉంటుంది? మనల్ని మెషీన్స్ నుండి, మన పోటీదారుల నుండి వేరుగా నిలబెట్టేది ఏది? ఆ సమాధానం ఇంకేంటో కాదు, సృజనాత్మకత. చూడ్డానికి చిన్న పదమే అయినా దీనిలో అంతులేని శక్తి ఉంది. ఈ ప్రయాణంలో మనం ఈ శక్తికి సంబంధించిన 4 ముఖ్యమైన కోణాలను చూద్దాం. సరే, మొదటగా పోటీని అధిగమించడం. బిజినెస్ ప్రపంచంలో అందరూ ఒకే దారిలో వెళ్తుంటే మనం ప్రత్యేకంగా ఎలా నిలబడగలం? ఇక్కడే సృజనాత్మకత మనకు అసలైన కాంపిటిటివ్ ఎడ్జ్ ఇస్తుంది. సాధారణంగా బిజినెస్లో ముందుకెళ్లాలంటే ఏం చేస్తారు? ధర తగ్గిస్తారు, లేదా సర్వీసింగ్ కాస్త బాగా అందిస్తారు. ఇంకా కొందరైతే సక్సెస్ అయిన వాళ్లని అలాగే కాపీ కొడతారు. కాని ఈ దారులన్నీ కొంత దూరం వరకే పనిచేస్తాయి. నిజంగా అందరికంటే ముందుండాలంటే ఒకే ఒక్క మార్గముంది: విభిన్నంగా ఉండటం, ఇంకా మెరుగ్గా ఉండటం. మరి ఆ విభిన్నత రావాలంటే దానికి కావాల్సింది సృజనాత్మకతే. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, సృజనాత్మకత అనేది ఏదో ఒక అదనపు ప్రయోజనం కాదు, అది పోటీలో నిలబడటానికి, గెలవడానికి కావలసిన పునాది. ఈ మాట కూడా అదే చెబుతోంది. డిఫరెంట్గా, బెటర్గా ఉండాలంటే క్రియేటివిటీ తప్పనిసరి. మనకు పోటీ కేవలం ఇతర కంపెనీలతోనే కాదు. ఇప్పుడు మనకు మరో కొత్త పోటీదారు వచ్చింది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ఇంత వేగంగా ఎదుగుతున్న ఈ సమయంలో మనుషులుగా మన ప్రత్యేకత ఏంటి? మనం దానికంటే ఎలా ముందుండగలం? మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం రోజూ చేసే రొటీన్ పనులన్నింటినీ ఏఐ త్వరలోనే మనకంటే వేగంగా, ఇంకా పర్ఫెక్ట్గా చేయబోతోంది. లెక్కలు చేయడం దగ్గర్నుండి డేటాను అనలైజ్ చేయడం వరకు ప్రతీదీ దాని చేతుల్లోకెళ్ళిపోతోంది. అయితే ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఏఐ సృజనాత్మకత అంటే ఏంటి? అది గతాన్ని చూసి నేర్చుకుంటుంది. అంటే ఇప్పటికే ఉన్న లక్షలాది పాటలు, బొమ్మలు, పదాలను కలిపి ఒక కొత్త మిక్స్ని తయారు చేస్తుంది. కాని మానవ సృజనాత్మకత అలా కాదు. అది గతాన్ని దాటి భవిష్యత్తులోకి వేసే ఒక ముందడుగు. సింపుల్గా చెప్పాలంటే, ఏఐ అడిగితే ఒక మంచి ఎలివేటర్ మ్యూజిక్ను క్రియేట్ చేయగలదు, కాని అది ఎప్పటికీ ఒక బాబ్ డిలాన్ కాలేదు. సో ఏఐ ఒక కొత్త స్టాండర్డ్ని సెట్ చేస్తోంది. దాని క్రియేటివ్ కెపాసిటీ ఒక లెవెల్ వరకు ఉంటే మనం దానిని దాటి వెళ్ళాలి. మనం యావరేజ్గా ఆలోచిస్తే సరిపోదు, మనం ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి. ఈ క్రియేటివిటీ గ్యాప్లోనే ఏఐ యుగంలో మన ఆధిక్యత దాగి ఉంది. సృజనాత్మకత కేవలం వ్యక్తిగత నైపుణ్యం మాత్రమే కాదు, అది పెద్ద పెద్ద సంస్థలను నడిపించే ఒక ముఖ్యమైన శక్తి. అందుకే మన 3వ అంశం ఒక లీడర్ చేసే పని. మేనేజ్మెంట్, లీడర్షిప్ అంటే కేవలం పనుల్ని చూసుకోవడం కాదు, అవి కూడా సృజనాత్మకమైన పనులే. అదెలాగో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక కంపెనీలో అందరూ వాళ్ల పనులు వాళ్లు కరెక్ట్గా చేసుకుంటూ పోతే, సిస్టమ్ అంతా సజావుగా నడుస్తుంటే, అసలు మేనేజర్ అనే వ్యక్తి ఎందుకు? వాళ్ళవసరమేముంది? మేనేజర్ పాత్ర కేవలం పనులను కోఆర్డినేట్ చేయడం కాదు, వాళ్ల అసలైన పని సృజనాత్మకమైనది. అంటే ఇప్పుడున్న సిస్టమ్స్ని గమనించి, వాటిని ఇంకా బెటర్గా ఎలా చెయ్యొచ్చు, ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చెయ్యొచ్చు అని ఆలోచించడమే వాళ్ల మెయిన్ డ్యూటీ. ఇది పూర్తిగా ఒక క్రియేటివ్ ప్రాసెస్. ఒక మేనేజర్ చేసే క్రియేటివ్ పనిని ఈ 5 స్టెప్స్గా చూడొచ్చు. ఫస్ట్, పనులు ఎలా జరుగుతున్నాయో జాగ్రత్తగా గమనించాలి. తర్వాత అందులో ఉన్న సమస్యలను గుర్తించాలి, వాటిని దాటడానికి కొత్త, బెటర్ ఐడియాలను ఊహించాలి. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపెట్టి చివరికి మొత్తం సిస్టమ్నే మెరుగుపరచాలి. మేనేజర్ పని ప్రస్తుతాన్ని బాగుచేయడమైతే, ఒక లీడర్ పని భవిష్యత్తును సృష్టించడం. కేవలం సిస్టమ్స్ని సరిచేయడం కాదు, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని ఒక కొత్త దారిని చూపించడం. లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కోసం ఒక విజన్ని క్రియేట్ చేయడం. ఇది క్రియేటివిటీ యొక్క అత్యున్నత రూపం. ఇప్పటిదాకా మనం వృత్తి, వ్యాపారం, లీడర్షిప్ గురించి మాట్లాడుకున్నాం. కాని సృజనాత్మకత ప్రయోజనమంతటితో ఆగిపోదు. మన చివరి, బహుశా అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆనందానికి దారి. సృజనాత్మకత మన జీవితంలోకి నిజమైన సంతోషాన్ని ఎలా తెస్తుందో చూద్దాం.
క్రియేటివిటీ అంటే కేవలం ఆర్ట్ లేదా మ్యూజిక్ మాత్రమే కాదు, మనకు నిజంగా ఆనందాన్నినిచ్చే చాలా పనుల వెనక సృజనాత్మకత ఉంటుంది. ఒక గేమ్లో అవతలి వాళ్ళని ఓడించడానికి వేసే ప్లాన్, పిల్లలను మంచి వ్యక్తులుగా పెంచడం, ఒక అందమైన తోటను పెంచడం లేదా ఒక మంచి టీంని బిల్డ్ చేయడం, ఇవన్నీ క్రియేటివ్ పనులే. మనకు బాగా నచ్చిన క్రియేటివ్ పని చేస్తున్నప్పుడు సమయం, ప్రపంచం అన్నీ మర్చిపోతాం గదా. సైకాలజీలో ఈ స్థితిని ఫ్లో అంటారు. ఆ పనిలో పూర్తిగా లీనమవ్వగం వల్ల అది మనది అనే ఫీలింగ్, ఒక గొప్ప సంతృప్తి కలుగుతాయి. ఆనందానికిదొక అద్భుతమైన మార్గం. సో చూసారుగా, మొత్తం మీద సృజనాత్మకత మనకు 4 విధాలుగా ఎడ్జిస్తుంది. పోటీలో గెలవడానికి, ఏఐ కంటే ముందుండటానికి, లీడర్షిప్లో రాణించడానికి, ఇంకా ముఖ్యంగా మన జీవితంలో నిజమైన ఆనందాన్ని కనుగొనడానికి. వీటన్నిటికీ మూలం సృజనాత్మకతే. అందుకని ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. సృజనాత్మకతే మన ఫైనల్, తిరుగులేని ఆధిక్యత అని మనం ఒప్పుకుంటే, మరి ఈ పవర్ఫుల్ వెపన్ని మన జీవితంలో, మన పనిలో ఎక్కడ ప్రయోగించాలి? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.